నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బాబు. ఎస్ సార్, ఇప్పుడు ఆ, ఆ, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే అమరావతి మహిళల పైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది. సో మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఇప్పుడు గుంటూరు తరలించడం జరిగింది. సో ఇక్కడ కానీ మనం మాట్లాడుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పందించడం జరిగింది. గతంలో బాలకృష్ణ అనే వ్యక్తి, స్వయాన మీ మామగారు బాలకృష్ణ అనే వ్యక్తి, ఒక అమ్మాయి కనిపిస్తే ముద్దన పెట్టాలి, రేపన్నా చేయాలని చెప్పిన వ్యక్తిని మీరేం చేశారని క్వశ్చన్ చేయడం జరిగింది. సో దాని పట్ల బాలకృష్ణ గారు చెప్పిన స్టేట్మెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ కానీ మళ్ళీ దాన్ని లేవనెత్తడం జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ ని ఎలా చూడొచ్చు అంటారు వీళ్ళిద్దరు మాటలు కంపేర్ చేసిన తర్వాత? ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్లో అన్ని క్రిమినల్ ఆలోచనలే వస్తాయి తప్ప ఒకటి సజావుగా మంచి ఆలోచన రాదు అని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఏమండి, బాలకృష్ణ ఉంటుంది సినిమా ఫీల్డ్ అండి. కేఎస్ఆర్ ఉంటున్నది ఒక మేధావి వర్గానికి చెందిన, ప్రపంచానికి మంచి చెడులు తెలియజెప్పవలసినటువంటి, ఒక పత్రికా రంగంలో 50 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ఒక మేధావి. సినిమా వాళ్ళు సినిమాలో ఏమనుకున్నా పర్వాలేదండి. ఆయన ఏమన్నాడు, సినిమా వేదిక మీదేమో హుషారుగా ఉంటున్నారు, హుషారుగా ఉంటున్నప్పుడు అది వినోదం కింద పోతుంది. ఇది అలా కాదు, అది వినోదం, ఇది విజ్ఞానం. 50 ఏళ్ళ సంవత్సరాల పాటు పత్రికా రంగంలో ఉండి సంతరించుకున్న అనుభవంతో, మీరు రంగరించుకున్న అనుభవంతో మీరు అన్నమాట ఇదా? అమరావతి ప్రజలు, అమరావతి స్త్రీమూర్తులు, దేవతలు వేసెల వీళ్ళకి బుర్రందో లేదో కానీ ఎప్పుడో బ్రిటిష్ వాడి కాలంలో స్టూవర్ట్ పరంలో దొంగతనం చేసేవాళ్ళు. ఏం చేసేవారు? దొంగతనం చేసేవారు. స్టూవర్ట్ పురం దొంగలు వాడు. 70 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుకి కూడా ఆ స్టూవర్ట్ పురం అనే పేరు రాగానే దొంగలేవారు. వాళ్ళకి ఎవరు సంబంధాలు ఎవరు, వాళ్ళకి ఎవరు పిల్లలు ఎవరు. అలాగే చేద్దామన్న ఈయన ఉద్దేశం. అంటే అమరావతి అని పేరు వినగానే అమరావతి నిండా ఉన్నవాళ్ళు వేశ్యలు, సెక్స్ వర్కర్స్ అని ఒక బురద పోద్దామన్న ఆలోచన ఈయనకి ఉందా? ప్లాంట్గా చేశాడా? ప్లాంట్గా కేఎస్ఆర్ని ఆయన ఎవరు, కృష్ణమూర్తి చక్రవర్తి ఎవరు పేరు. అంటే ఒక బ్రిటిష్ వాడు కాలం నాటి దొంగలు అప్పుడు పడిన పేరు ఇంతవరకు తొలగిపోలేదు. చూటుపురం అంటే దొంగలు అంటారు. అంటే అమరావతి అంటే వేసెలు ఉంటారని, అమరావతిలో పనిచేసే వాళ్ళందరూ సెక్స్ వర్కర్స్ అని భయంకరమైనటువంటి కుట్ర ఇది. ముద్ర వేయడం కోసం చేసిన ప్లానా ఈయన? అంటే కేఎస్ఆర్, కృష్ణరాజు కలిసి వాళ్ళ తాలూకు తలపండినటువంటి ఆ తెలివితేటల్ని ప్రయోగిస్తున్నారా? అంటే వీళ్ళ ద్వారా ప్రయోగింప చేస్తున్నాడా ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గు లజ్జ ఏమీ లేదు. ఏమిటండి ఇది? దేవతలు తిరిగే రాజధానికేమో పెట్టే పేరేంటండి? సెక్స్ వర్కర్స్ ఏంటండి వాళ్ళు? అసలు యాక్చువల్గా పత్రికలో ఏమో హెల్త్ వాళ్ళని డిపార్ట్మెంట్ అడిగితే ఏం చెప్పారు? అట్లాంటిది ఏమీ లేదండి. మొత్తం అందరూ కలిస్తే ఒక ఆంధ్రదేశం కాదు, ఇండియా అంతా కలిసి ఇంతమంది ఉంటారని చెప్పి ఆంధ్రదేశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అంటున్నారు, ఈ రోజు మీరు ఏమి చేశారో రేపు దానికి రెట్టింపు అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దాని పట్ల మీరేమంటారు సార్? లేదండి, ఒకటి చెప్తున్నాను. ఈ మిగతా 4 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేయదగినటువంటి పని ఒకటే, అది డైవర్సిఫైడ్ పాలిటిక్స్ చేస్తాడు. ఇవి లేదో పిచ్చిగా అర్థం చేసుకుంటే కాదు, దీని తెరత ఇంకోటి వస్తుంది. కేవలం ప్లాంట్గా కుట్రపూరితంగా అమరావతి నేమో ఒక వేసల రాజధాని చేశాడు. ఈ 4 సంవత్సరాలు ఆయన నిద్రపోడు, ఎవరిని కానీ కానీ మీరు చెప్పే దాంట్లో సార్ ఇక్కడ వేరే ఇది ఉంది సార్. ఇప్పుడు దేవతల రాజధాని అమరావతిని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అంటున్నారు. ఏంటంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఒక డిబేట్ జరిగేటప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు.
ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నాగా దానికి యాంకర్కి ఏం సంబంధం, అంటే కేసీఆర్ గారికి ఏం సంబంధం అని, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది కక్షపూరిత రాజకీయం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కుట్రపూరిత రాజకీయం చేసింది నువ్వా మిగతా వాళ్ళ? నువ్వు ప్లాన్ చేసినట్టే కేఎస్ఆర్ను కృష్ణరాజు మాట్లాడారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు కేఎస్ఆర్ తనకున్న అనుభవంతో మరి లక్ష్మీ పార్వతి డిబేట్లో కూర్చున్నప్పుడు ఎందుకు అవతల వాళ్ళని ఆపేశాడండి? అప్పుడు ఆ విద్యత్ ఉందా? ఈయన స్టాప్ ఇట్, ఐ డోంట్ అలవ్ యూ అని చెప్పొచ్చు కదా. ఈయన విద్యత ఏమైపోయింది? నిన్న కాక మొన్న వచ్చి ఆయన యాంకర్గా కూర్చున్నాడా? ఆయనకు అనుభవం లేదా? ఆయన జర్నలిజం తెలీదా? సిగ్గు లేదా మాట చెప్పడానికి? అలాంటి వాడినా నువ్వు చీఫ్గా పెట్టుకుంటావు? ఎవరండి వాళ్ళు దారుణంగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు తప్పులు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు నిందలు వేస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి నింద వేస్తున్నప్పుడు స్టాప్ ఇట్ అని చెప్పొద్దు? కృష్ణరాజు గారు చాలా దూరం వెళ్తుంది. దయచేసి ఇట్లాంటి మాటలు నేను ఎలవ్ చేయనని చెప్పినట్టయితే డెఫినెట్గా ఆయన హ్యాండ్సప్ చెప్పేవాడిని. ఇది జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి పొరపాటు అయిపోయింది, మా ఛానల్లో ఇలాంటివి రాకూడదు, దీనిని నేను చాలా చింతిస్తున్నాను. అమరావతి ప్రాంతంలో నేనున్నాను, నా భార్య ఉంది, నా తల్లి ఉంది, నా చెల్లి ఉంది గనక అమరావతిలో ఉన్నటువంటి నా ఆడపడుచులందరికీ కూడా మన్నించమని కోరుకుంటున్నానంటే ఎక్కడ రాజకీయంగా ఎక్కడో ఉండేవాడు. ఎవరు చెప్తారండి? నువ్వు కేవలం అమరావతిని, అంతకుముందుకు అమరావతి అన్నావు, బ్రహ్మరావతి అన్నావు, శ్మశానం అన్నావు, ఇప్పుడేమో వేసలు అంటున్నావు. ఇవన్నీ నువ్వున్న మాటలే కదా, ఎవరు ప్రజలు మర్చిపోతారా? ఇలాంటి కాకమ్మ కథలు చెప్తే ఎవడు నమ్మడండి. అందుకే నేను చెప్తున్నాను, ఈ 4 సంవత్సరాలు కేవలం డైవర్సిఫైడ్ పాలిటిక్సే చేస్తారు. స్క్రిప్ట్ సజ్జలు రాస్తాడు. సజ్జలు ఎంత ఘోరమైన తిట్టాడండి. ఆ శంకర్ అనే మాటకి ఆయనకి అర్థం తెలుసో తెలీదో నాకు తెలీదు. చాలా చండాలమైన మాట. శంకర జాతి అంటే చాలా చండాలమైనటువంటి మాట. ఆయన ఆయన స్పోక్స్ మెన్, ఆయన సకల కళా శాఖ మంత్రి, ఆయనేమో అడ్వైజరా, ఆయన రాజగురువు అండి. ముఖ్యమంత్రి గారి గురువు అంటే ఆయనకి బుద్ధి జ్ఞానం ఏమీ లేదు. శంకర జాతి అంటాడా? మరి శంకర జాతి అంటే నీది శంకర జాతేనా? సద్దలా అనుభవంతో మాట్లాడుతున్నావా? చాలా దారుణంగా ఉంది పరిస్థితులు చూస్తుంటే. శంకర జాతి అన్నడికి వీడెవడండి? వీడు చూశాడండి ఎవడు? అమరావతిలో ఉన్న వారందరూ శంకర జాతి వాళ్ళ? మాట్లాడిన స్త్రీలందరూ శంకర జాతి వాళ్ళ? మరి మీ పార్టీలో కూడా చాలా మంది స్త్రీలు మాట్లాడుతున్నారే, అర్థం పర్థం లేని మాటలు. వాళ్ళదే జాతి, ఆ జాతికి నువ్వే పేరు పెడతావు? ఆ జాతికి నువ్వు పెట్టిన పేరే ప్రజలు. నువ్వు ఎవరినైతే అన్నావో వాళ్ళు పెడితే నువ్వు ఎక్కడ ఉంటావు? పొరపాటు నెహ్రూ గారు. దిస్ ఇస్ ఆల్ రాంగ్. ఇది కేవలం స్క్రిప్ట్ రాసుకున్న పాలిటిక్స్, డైవర్సిఫైడ్ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ 4 సంవత్సరాలు ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ మేనమేషాలు లెక్క పెట్టుకొని కూర్చుంటే మాత్రం కొట్టుకుపోవడం ఖాయం. మళ్ళీ ఏదో వానో వరద వస్తుంది, ఆ వరదలో కొట్టుకుపోతారన్నమాట. వర్షం బలవంతంగా సృష్టించే నేర్పు జగన్మోహన్ రెడ్డికి ఉంది. వర్షం కాదు, వరద సృష్టిస్తాడు, తుఫాను సృష్టిస్తాడు, రాజకీయ తుఫాను సృష్టిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఆ రాజకీయ తుఫాన్లో ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ యాక్షన్ తీసుకోకపోతే కొట్టుకుపోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ అధోగతి అయిపోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ని ఏదో రోజున అమ్మేసుకొని వెళ్ళిపోతారంతే. దెర్ విల్ బి నో మోర్ ఆంధ్రప్రదేశ్. నేను చాలా ఘంటాబద్ధంగా చెప్తున్నాను, నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఈ విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా పాలిటిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.